హిందుత్వం గురించి, సనాతన ధర్మం గురించి ఇంత ఎలాబరేటెడ్గా సబ్జెక్ట్స్ తీసుకున్న సినిమాలు చాలా అరుదు. ఆఖరికి దీంట్లో మనం చూసుకుంటే అఖండ క్యారెక్టర్లో, అఘోరా క్యారెక్టర్లో బాలకృష్ణ గారు చూసుకుంటే ఎక్కడ కూడా జస్టిస్ చేయలేదు అన్నట్టు ఉండరు. 100% జస్టిస్ చేశారు అనే కనిపిస్తాయి సీన్లో మనం చూస్తే. చాలా మంది సినిమాలు చూడకుండా సినిమా క్లిప్పింగ్స్ ని మొబైల్లో రికార్డ్ చేసినటన్నిటిపైన ట్రోల్స్, మీమ్స్, రివ్యూస్ కూడా ఇచ్చేస్తున్నారు కూర్చుని. సినిమా చూడని మొహాలు కూడా ఈరోజు రివ్యూస్ ఇస్తున్నారు. ఇది చాలా బాధాకరం. సినిమా చూసి మాట్లాడితే బాగుండేది. సినిమా చూడకుండా కూడా ఏదో మేము దీన్ని ట్రోల్ చేయాలి అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. దీంట్లో మొదటగా చూసుకుంటే మనం హిందూ వ్యతిరేకులు, సనాతన ధర్మ వ్యతిరేకులు, యాంటీ హిందూస్ ఎక్కువగా ట్రోల్ చేశారు దీన్ని. ఇది హిందుత్వం శివ టాపిక్, ఎస్పెషల్లీ బాలకృష్ణ గారు ఇస్తారు మేము చెయ్యం ఈ సినిమాని. సో దీన్ని అర్జెంట్గా ట్రోల్ చేసేయాలి, నెగిటివ్ రివ్యూస్ ఇవ్వాలి. ఇది ఎక్కడ రకమైన లాజిక్? యాంటీ హిందూస్ వరకే చేసిన ట్రోలింగ్ ఈరోజు మనం బయటపడుతుంది. చాలామంది రివ్యూస్ ఇచ్చారు, దాంట్లో ఏ పార్ట్ నచ్చలేదు అంటున్నారు. ఒక రివ్యూ ఇచ్చే వాళ్ళల్లో ఒక అంశం బాగుంది, ఇంకొక అంశం బాగుంది, ఏదో ఒకటి చెప్తారు. స్టార్ట్ చేయటమే అసలు ఏది బాగాలేదు అని చెప్పి గట్టిగా రివ్యూలు ఇచ్చారు చాలామంది. వీళ్ళు యాంటీ హిందూస్. రెండోది యాంటీ ఫ్యాన్స్. వేరే హీరో ఫ్యాన్స్ అందరూ వచ్చేసి బాలకృష్ణ గారి సినిమా పైన నెగిటివ్ రివ్యూస్, ట్రోల్స్, మీమ్స్ ఇష్టం వచ్చినట్టు చేశారు. సోషల్ మీడియాలో అఖండ అంటే ఎక్కడ లేనంత నెగిటివ్ హైప్ క్రియేట్ చేశారు. మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలో స్పైడర్ మ్యాన్కి అంత పవర్ ఎలా వచ్చింది? మాట్లాడరు, ఆదరిస్తారు. ఆఖరికి మనం చూసుకున్న పాన్ ఇండియా లెవెల్లో చూసుకుంటే గనక బాహుబలి సినిమా మనం చూసుకుంటే, బాహుబలి సినిమా అసలు తాటి చెట్టు మించి జనాల్ని అవతల కాంపౌండ్లోకి విసిరేసే సీన్ రియల్లీ లాజికలా? లేకపోతే పుష్పలో మనం చూసుకుంటే ఒక ఎర్రచందనం స్మగ్లరు సీఎంఎల్ఏ మార్చేస్తూ ఉంటాడా? నాకు అర్థం కావట్లే. ఇలాంటివి జరుగుతాయా ఎక్కడన్నా? లేకపోతే మనం యానిమల్ మూవీలో తీసుకుంటే ఇంటర్వెల్ షాట్లో ఇంత పెద్ద గన్ తీసుకొచ్చి 100 మందిని చంపుకుంటే ఎక్కడ రికార్డ్ అనేది, ప్రెజెన్స్ అనేది లేకుండా అంతమందిని చంపేసుకుంటూ వెళ్ళిపోతారు. వెరీ ఇల్లాజికల్ వేలో చంపుకుంటూ వెళ్తారు. అది రియలా? లాజికలా?